హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు శ్రీదేవి బ్లాగ్స్. ఈరోజు చూడండి మార్నింగ్ 5:45కి వాతావరణం ఎలా ఉందో. నైట్ నుంచి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉందండి. ఈరోజు ఫ్రైడే. అయితే ఈ సైక్లోన్ అని చెప్తున్నారు న్యూస్లో. ఈ 2 డేస్ కూడాను. అందుకనే ఈరోజు రేపు అంటే ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే, ఈ 2 డేస్ కూడాను స్కూల్కి హాలిడేస్ అయితే డిక్లేర్ చేసేసాము డ్యూ టు బ్యాడ్ వెదర్ కండిషన్. ఇంకా ఈ 2 డేస్ ఏం చేశాను అన్నది ఈ వ్లాగ్. ఓకే, చూడండి. పొద్దున్నే మా శ్రీకృష్ణుడికి పూజ చేసేసుకొని ఇంకా రొటీన్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పొంగనాలు, అలాగే దోశలు. ముందు రోజు రాత్రే నేను దోశల పిండి రెడీ చేసి పెట్టుకున్నానండి. ఈ పొంగనాల ప్యాన్ అయితే మన క్యాంటీన్లో తీసుకున్నాం. ఇది చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. అసలు చూడండి ఎంత బాగా వచ్చాయో పొంగనాలు. ఇంకా ఈ పొంగనాల్లో మిక్సీలో మనం ఆనియన్స్, క్యారెట్, మిర్చి, జీలకర్ర అన్నీ వేసుకోవచ్చండి. కాకపోతే మా బాబుకి ఇలా ప్లెయిన్గా ఉంటేనే ఇష్టం, అందుకనే ఇలా చేశాను. మా వారు ఆఫీస్కి వెళ్తున్నారు. ఈ వర్షాకాలం అయితే మెయిన్ అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే బట్టలు ఆరవండి. అదే సమ్మర్లో అనుకోండి, చక్కగా మనకి ఒక వర్షం పడితే బాగున్ను, వాతావరణం అంతా చల్లగా అయిపోతుంది అనుకుంటాం. కానీ ఈ వర్షాకాలంకి వచ్చేటప్పటికి ఈ బట్టలు ఆరాలంటే చాలా ఇబ్బంది అండి. ఆ వెనక పెయింటింగ్ చూసారా, వాల్ పెయింటింగ్, అది నేను వేసిందేనండి. నాకు పెయింటింగ్
నాకు చాలా ఇష్టం. ఇది మా బాబు హరి బెడ్రూమ్. సో ఈరోజు కూడా ఖాళీగా ఉన్నాను కదా ఇంట్లో అని పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేశాను. ఎలాగో ఆషాఢ మాసం ఇంకా శ్రావణ మాసం వస్తుంది. ఇంట్లో కొద్దిగా ద్వారాలకి అవి పెయింటింగ్ వేద్దామని ఈరోజు మా మెయిన్ డోర్తో స్టార్ట్ చేశానండి. మెయిన్ డోర్ మీద స్వస్తిక్ వేశాను. బాగుందా? అలానే ఇంట్లో మా తులసమ్మ ఆ పాట్ అనేది మొన్న ఎండలకు అనుకుంటా బాగాను అది పాడైపోయిందండి. సో అందుకని అది వేరే పాట్లోకి షిఫ్ట్ చేసి దానికి పెయింటింగ్ వేద్దామని అనుకున్నా. ఇంట్లో ఖాళీగా ఉండబుద్ది లేదండి. ఎలానో ఈరోజు రేపు 2 రోజులు హాలిడేసే కదా, సరే ఇలా చేద్దాము, శ్రావణ మాసానికి రెడీ చేసుకుందాం, గుమ్మాలకి ముగ్గులు అవి వేద్దాము అని అనుకున్నాను. సో అలా ఈ వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. మనం చేసే చిన్న చిన్న పనులైనా సరే మన మనసుకి నచ్చి మనం మనస్ఫూర్తిగా చేస్తే ఎంతో సంతోషాన్ని ఇస్తాయండి. నేను కూడా అంతే. ఏదో ఒక క్రియేటివిటీ, ఏదో మనం చేసాం, మన సొంతగా మనం చేసాం అన్న తృప్తి అయితే ఉంటుంది. ఇక్కడ మా హరి నాకు హెల్ప్ చేస్తున్నాడు పెయింటింగ్లో. నేను వేస్తుంటే నేను కూడా వేస్తాను అని చెప్పి ఇది కంప్లీట్ చేశాడు ఇక్కడ. ఇలా ఏదో నాకు వచ్చినంత వరకు డిజైన్ చేశానండి. మా ఇల్లు రోడ్డు పక్కనే, అందుకని కొద్దిగా వర్షం ఇంకా తెరిపిచ్చిందంటే చాలు ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది. ఆ శబ్దాల వల్ల మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే ఐఎమ్ వెరీ సారీ అండి. ఇలా ఏదో నాకు వచ్చినంత వరకు డిజైన్ చేశానండి. ఇదైతే ఫైనల్ లుక్ అండి, ఇలా వచ్చింది. ఇంక ఇప్పుడు గుమ్మాలకి పెయింటింగ్ స్టార్ట్ చేశాను. ఇది ఫస్ట్ స్టెన్సిల్ అండి, స్టెన్సిల్తో స్టార్ట్ చేశాను కానీ అది అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. ఈ గాలికి అనుకుంటా స్టెన్సిల్ అది ఎగిరి ముద్దగా వచ్చేసింది డిజైన్. ఇంక ఇది వర్కౌట్ అవ్వదని చేత్తోనే పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ మనకి ఎదురుగా కనిపించే గుమ్మానికేమో మామిడి తోరణాల డిజైన్ ఉంటుందని సింపుల్ డిజైన్ అండి, ఇలా వేశాను. గుమ్మం లోపల కూడా ఇలానే చిన్న లైన్స్ గీసానండి. ఇది కూడా బాగా వచ్చింది.
ఇదండి ఫైనల్ లుక్. బావుందా? అలానే మా గుమ్మం ముందు ఒక మనీ ప్లాంట్ ఒకటి పెట్టుకున్నాం అండి. అది కూడా చాలా బాగా వచ్చింది. లేత చిగుర్లు చూడండి ఎంత బావుందో. ఇక్కడ మెయిన్ డోర్ పక్కనే తులసమ్మని ఉంచానండి. ఇంకా పెయింటింగ్ వర్క్ చాలా ఉందండి. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ముగ్గు వేయాలి. ఇది ఎప్పటికవుతుందో ఏమో. ఇంతేనండి. ఇది ఈరోజు వ్లాగ్. మీ అందరికీ నచ్చిందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.